సో, నా పేరు పాషా. నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను. సో, మెయిన్ ఏందంటే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్‌లో ఏ టాపిక్ చేసినా గానీ, సో, మనకిక్కడ బేసిక్ ఆపరేషన్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంటు. సో, బేసిక్ ఆపరేషన్స్ ఏముంటాయి జనరల్‌గా మనకి మ్యాథ్స్‌లో సో, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో, ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ చేయగలుగుతారో, సో, అది ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, లేకపోతే అర్థమెటిక్ కావచ్చు, ఏదైనా సరే సో, పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారనమాట. సో, ఓకే. మనకి బిఫోర్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ బిఫోర్ మనం ఏందంటే ఫస్టు ఈ బేసిక్ ఆపరేషన్స్ మీద డిస్కస్ చేద్దాం. బేసిక్ ఆపరేషన్స్ మీద. సో, ఏంటి బేసిక్ ఆపరేషన్స్ మ్యాథ్స్‌లో? సో, అడిషన్స్, బేసిక్ ఆపరేషన్స్ చూద్దాం ఒకసారి. సో, బేసిక్ ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్. దేర్ ఆర్ 4 basic operations. First one addition. Second one subtraction. Third one multiplication. Fourth one డివిజన్. సో, ఇవి మనకి ఈ 4 ఆపరేషన్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకున్నా గానీ, సో, దీంట్లో అడిషను, లేకపోతే మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. సో, వీటి మీద మనకి ఎక్కువగా సో, క్వెషన్స్ మొత్తం అడుగుతా ఉంటారు. సో, ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారో, వాళ్ళు ఏ టాపిక్ ఇచ్చినా గానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో, ఫస్ట్ వన్ మనకిప్పుడు కొన్ని అడిషన్ చూద్దాం. సో, అడిషన్స్‌లో కొన్ని మరి జనరల్‌గా ఎలా ఉంటుంది? దీనికేమైనా షార్ట్‌కట్ ట్రిక్స్ ఉన్నాయా? ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ అడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడిషన్‌లో ఒక సమ్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 77 + 777 ప్లస్ సో, ఇలా ఉంది. 7 + 77 + 777 + 7777. So, any difference is there? Any specialty is there? Yes, it is a specialty is there, right? సో, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చూస్తే మనకి దీనిలో స్పెషాలిటీ కనిపిస్తుంది. సో, ఏంటి స్పెషాలిటీ? మొత్తం 7 మాత్రమే 7 డిజిట్ మాత్రమే రిపీట్ అవుతా ఉంది. సో, నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుంటే సో, దీనిలో టోటల్‌గా 4 నంబర్స్ ఉన్నాయి. 4 నంబర్స్. దీనిలో సో, 1 డిజిట్ నంబర్ ఉంది, 2 డిజిట్ నంబర్ ఉంది, 3 డిజిట్ నంబర్ ఉంది, 4 డిజిట్ నంబర్ ఉంది. సో, ఈ ప్రాబ్లమ్ మనం జనరల్‌గా ఎలా చేస్తాం? సో, జనరల్‌గా ట్రెడిషనల్‌గా ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ థింగ్ 777 777 777 యూ కెన్ యాడ్. సో, యాడింగ్ ఎలా చేస్తాం? రైట్ సైడ్ నుంచి కదా! 7 + 7 14 21 28. Yes, it is get the answer 28. So, 7 + 7 14 21 + 2 23. Okay. 14 + 2 16. 1 + 7 8. What is the answer? 8638. ఇది ట్రెడిషనల్‌లో. కానీ ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సో, మరి వీటికి ఇక్కడ స్పెషాలిటీ ఉన్న క్వెషన్స్ ఖచ్చితంగా షార్ట్‌కట్ ట్రిక్ ప్లే అవుతది. మరి ఇక్కడ షార్ట్‌కట్ ఏంటి చూద్దాం ఒకసారి. ఆ షార్ట్‌కట్ ఫాలో అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే దీంట్లో మనకి 2 నోట్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏందంటే సేమ్ డిజిట్ రిపీట్ అవ్వాలి. సేమ్ డిజిట్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ దీంట్లో హైయెస్ట్‌గా 4 డిజిట్ నెంబర్ ఉంది. 4 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి సో, 1 డిజిట్ నెంబర్ ఉంది, 2 డిజిట్ నెంబర్ ఉంది, 3 డిజిట్ నెంబర్ ఉంది, 4 డిజిట్ నెంబర్ ఉండాలి. సో, ఇలా ఉంది. సో, వీటిలో అన్నిట్లో షార్ట్‌కట్ ట్రిక్ ఇక్కడ ఏందంటే షార్ట్‌కట్ ఇక్కడ మనం చెప్పుకుందాం. సో, ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు షార్ట్‌కట్ ఎలా చేయాలనేది సో, ఐ విల్ టెల్ యూ. సో, అగైన్ దట్ అన్నిట్లో 7 ఉంది కాబట్టి 7 కామన్ తీసేసి సో, మనకిప్పుడు ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంతంటే ఎన్ని డిజిట్ నెంబర్ ఇది? 4 డిజిట్ నెంబర్. సో, 4 డిజిట్ నెంబర్ కాబట్టి మనం సో, మనకి 1, 2, 3 తెలుసు కదా! వాటిని అసెండింగ్ ఆర్డర్‌లో 1, 2, 3, 4 రాసుకోవాలి. 1, 2, 3, 4 రాసుకోవాలి. సో, మనకి దీన్ని 7తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 7 4 జా 28. సో, 2 క్యారీ. 7 3 జా 21. 21 + 2 23 రైట్. సో, 2 క్యారీ. 7 2 జా 14. 14 + 2 16. సో, 1 క్యారీ. 7 1 జా 7. 7 + 1 8. That is equal you will get the same answer or different answer? It is the same answer. సో, మరి ఇప్పుడు దీంట్లో సో, ఇలాంటి క్వెషన్స్ మీద మనకి ఎగ్జామ్‌లో సో, అడుగుతా ఉన్నారు. సో, మనకి ఆర్ఆర్‌బీలో గాని, ఎస్ఎస్‌సీలో గాని సో, ఇలాంటి క్వెషన్స్ మన ప్రీవియస్‌లో అడిగారు. సో, అలాంటి క్వెషన్స్ మనం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటని చెప్దాం. ఇలా ఉంది. 7 86 21 94 78 9126 ఇలా ప్రాబ్లమ్ ఇచ్చాడు. సో, జనరల్‌గా ఏందంటే మనకొక చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా ఒకదాని కింద ఒకటి రాసుకుంటే ఆన్సర్ చేస్తాం. లేకపోతే చేయలేం. కానీ ఇక్కడ కాంపిటీటివ్‌లో ఏందంటే మీరు జనరల్‌గా సో, బ్రెయిన్ ద్వారా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్‌గా రావాలంటే సో, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంటది.
ఈ కాంపిటీషన్‌లో మీరు నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరేందంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫస్ట్‌లో మనం చేసేటప్పుడు ఎలాగంటే డిఫికల్ట్ అనిపిస్తదండి. నో ప్రాబ్లమ్. సో మీరు డైలీ చేస్తున్న కొద్దీ మీకు వెరీ ఈజీ అయిపోతది. సో జస్ట్ మనకి జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఏందంటే ఇలాంటి ట్రిక్స్ మొత్తం ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రం మనం జాబ్ కొడదాం. సో ఓకే. చూద్దాం ఒకసారి మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? సో జనరల్‌గా ఇప్పుడు మీరు ఇదే క్వెషన్‌ని మీకు ఇచ్చాననుకోండి. సో ఒకదాని కింద ఒకటి రాసుకుంటారు కదా! రాసుకొని ఎక్కడి నుంచి యాడ్ చేస్తాడు? రైట్ సైడ్. ఆ రైట్ సైడ్ అంటే వాటిని ఏమంటామంటే యూనిట్ ప్లేస్ అంటాం. ఫస్ట్ ఏ నంబర్ అయినా సరే సో యూనిట్ ప్లేస్‌ని యాడ్ చేయాలి. సో మనం మల్టిప్లై చేసినా గానీ యూనిట్ ప్లేస్‌లో మల్టిప్లై చేస్తాం ఫస్ట్. సబ్ట్రాక్ట్ చేసినా గానీ సో యూనిట్ ప్లేస్ నుంచే మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతే కదా! సేమ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్‌లో యూనిట్ ప్లేసెస్‌ని యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ప్లేస్ ఎంతుంది? 6. 6 ప్లస్ నెక్స్ట్ నంబర్‌లో యూనిట్ ప్లేస్ ఎంత? 8. 6 ప్లస్ 8 ఎంత అవుతది? 8 ప్లస్ 6 14 రైట్? 14 అవుతది. సో 14 నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత? 4. 14 ప్లస్ 4 ఎంత? 18. సో 18 ప్లస్ ఇక్కడ 6. 18 ప్లస్ 6 ఎంత అవుతది? 24. ఓకే. 24లో యూనిట్ ప్లేస్ నెంబర్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 క్యారీ ఉంది కదా! నువ్వు నెక్స్ట్ ఏ నంబర్‌నైతే యాడ్ చేస్తావో ఆ నంబర్ పైన క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే. నేను ఇక్కడ 2 ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే. 2. సో మరి ఇప్పుడు నెక్స్ట్ సో 1 డిజిట్ అయిపోయింది యాడింగ్. సో యూనిట్ ప్లేస్ డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ నెంబర్ యాడ్ చేయాలి. టెన్స్ ప్లేస్. సో ఇక్కడ 2 ప్లస్ 2 ఎంత? 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 7. సో 4 ప్లస్ 7. 4 ప్లస్ ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్‌లో ఇక్కడ 2 ప్లస్ 2 4. 4 ప్లస్ 7 ఎంత అవుతది? 11. 11 ప్లస్ 9. 11 ప్లస్ 9 20. 20 ప్లస్ 8 28 వస్తుంది. సో 28 2 క్యారీ రైట్? మరి ఇప్పుడు నెక్స్ట్ 2 ఎక్కడికి పంపించాలి? నెక్స్ట్ మన టెన్స్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు 100 ప్లేస్ యాడ్ చేయాలి. సో 100 ప్లేస్ మీదకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ఎంతొచ్చింది మనకిప్పుడు 28 వచ్చింది కదా! సో మళ్ళొకసారి చూద్దాం. 2 ప్లస్ 2 4. 4 ప్లస్ 7 11. 11 ప్లస్ 9 20. 20 ప్లస్ 8 28. ఇక్కడ 8 తీసుకున్నా 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఏం యాడ్ చేయబోతున్నావు? 100 ప్లేస్ యాడ్ చేయబోతున్నావు. ఓకే. సో యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా ఇక్కడ పైన ఇలా డాట్ పెట్టామంటే దాని మీనింగ్ ఏందంటే ఆ నంబర్ యాడ్ చేశాను నేనని ఒక క్లారిఫికేషన్. నెక్స్ట్ మళ్ళీ అదే నంబర్‌ని యాడ్ చేయకుండా ఉండడం కోసం చిన్న పైన డాట్ అని పెడుతున్నమాట జనరల్‌గా. సో 2 ప్లస్ 1 3 వస్తుంది. మరి సెకండ్ నంబర్‌లో లేదు 100 ప్లేస్. నెక్స్ట్ థర్డ్ నంబర్‌లో ఉంది. ఇక్కడ 3 వచ్చింది. 3 ప్లస్ 1 4. 4. 4 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా! 4 ప్లస్ 7. 4 ప్లస్ 7 ఎంత అవుద్ది? 11. సో 11. సో ఇక్కడ 1 నెక్స్ట్ 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఎంత? 1000 ప్లేస్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు 100 ప్లేస్ వరకు యాడ్ చేసినాం. నెక్స్ట్ 1000 ప్లేస్ యాడ్ చేసినాం అనమాట. సో ఓకే. సో 1 ప్లస్ 9 10 అవుతుంది. 10. సో 10 ఇక్కడ ఎంత ఉంది? 2. 10 ప్లస్ 2 ఎంత అంటే 12. సో ఇంకేముందా యాడింగ్? ఏం లేదు కదా! దట్ ఈస్ ఈక్వల్ టు 12,184 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 12,184. సో మీరు చేసినా గానీ ఇంతే చేస్తారు కదా! సో ఒకదాని కింద ఒకటి రాసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసేది సో 9126 నెక్స్ట్ వన్ 78 నెక్స్ట్ వన్ 2194 నెక్స్ట్ వన్ 786 మనం ఇలా చేస్తాం. సో నేనేమో ఇక్కడ మళ్ళీ క్వెషన్ రాయకుండా ఆన్సర్ చేసేసాను. సో మీరు జనరల్‌గా ఇలా చేస్తారు. ఇలా చేసినా గానీ ఆన్సర్ సేమ్ వస్తుంది. 6 + 4 10 10 + 8 18 18 + 6 24 రైట్? 24. సో 2 క్యారీ ఫార్వర్డ్. సో ఇక్కడ 9 + 8 17 17 + 7 24 24 + 2 26 26 + 2 28 ఓకే 28. సో 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 2 + 1 3 3 + 1 4. సో 4 + 7 4 + 7 11 ఓకే 1 క్యారీ ఫార్వర్డ్. సో 9 + 1 10 10 + 2 ఎంత 12 దట్ ఈస్ ఈక్వల్ సో 12,184 సేమ్ ఆన్సర్ వచ్చింది కదా! అంటే మనం ఇప్పుడు ఇక్కడ రాసుకొని చేసినాం. ఇక్కడ రాయకుండానే జనరల్ చేస్తున్నాం. ఒకటే లాజిక్. ఇక్కడ ఏందంటే సింపుల్‌గా మనం ఎలా యాడ్ చేస్తాం? సో రాయకుండా ఫస్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ యూనిట్ ప్లేసెస్ యాడ్ చేసావు. సో యూనిట్ ప్లేస్. నెక్స్ట్ టెన్స్ ప్లేసెస్. నెక్స్ట్ 100 ప్లేసెస్. నెక్స్ట్ 1000 ప్లేసెస్. ఇలా అయితే ఎలా యాడ్ చేసినామో అక్కడ కూడా మనం రాసుకోకుండా ఫస్ట్ యూనిట్ ప్లేస్ యాడ్ చేయాలి. తర్వాత టెన్స్ ప్లేసెస్. తర్వాత 100 ప్లేసెస్. తర్వాత 1000. సో ఎన్ని నంబర్స్ ఉన్నా నో ప్రాబ్లమ్. సేమ్ నంబర్స్ ఉంచాల్సిన అవసరం లేదు. సో డిఫరెంట్ డిజిట్ నంబర్స్ ఉండొచ్చు. ఏ నంబర్ ఉన్నా గానీ ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఇది మనకి ఎడిషన్స్‌లో. నెక్స్ట్ టాపిక్ ఈస్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం అనేది మనం ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకున్నాం. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంతే కదా! సో అది ఒకవేళ సబ్ట్రాక్ట్ అవ్వకపోతే ఏం చేస్తాం? బారోయింగ్ తెచ్చుకుంటాం. ఓకే. సో కానీ కాంపిటేటివ్ లెవెల్‌లో బారోయింగ్ అనేది అంత వర్కౌట్ అవ్వదు. సో మనకి బారోయింగ్ ప్లేస్‌లో నేను కంపారిజన్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేస్తున్నా. సో కంపారిజన్ అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ అనేది సో దేని ద్వారా చేస్తామంటే త్రూ కంపారిజన్. సో కంపారిజన్.
సో అంటే పోల్చుకోవడం ద్వారా, అంటే సబ్ట్రాక్షన్ అనేది త్రూ కంపారిజన్, నాట్ ఏ బారోయింగ్. సో మనం ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి వచ్చే ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్‌గా సో 100% యాక్యురసీగా ఉంటుంది. సో అలాగా నువ్వు బారోయింగ్ తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్‌లో బారోయింగ్ తెచ్చుకున్న డిజిట్ మర్చిపోయినాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ రాంగ్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఒక న్యూ మెథడ్ సబ్ట్రాక్షన్ త్రూ కంపారిజన్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా! సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే. సో 9862 ఎంతుంది క్వెషన్‌లో ఇక్కడ? 9862 మైనస్ 8941 ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఎలా కంపేర్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎలా కంపేర్ చేస్తామంటే ఫస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం యాడింగ్ ఎలా చేస్తాం? సో యూనిట్ ప్లేస్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం? సో యూనిట్ ప్లేస్ నుంచి యూనిట్ ప్లేస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ కంపేర్ చేస్తున్నా. ఇక్కడ ఎంత ఉంది? యూనిట్ ప్లేస్ 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1. సో 2లో 1 సబ్ట్రాక్ట్ అవుతుందా అవ్వదా? సో 2లో ఇప్పుడు మనం యూనిట్ ప్లేస్ కంపేర్ చేసిన. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 2లో 2ని 1తో కంపేర్ చేసినప్పుడు 2లో 1 సబ్ట్రాక్ట్ అవుతుంది. 2లో 1 సబ్ట్రాక్ట్ అయితే ఎంత? సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకే 1. సో నెక్స్ట్ ఇప్పుడు 6 ఉంది. 6 ఉంది. ఇక్కడ నెక్స్ట్ డిజిట్‌ని కంపేర్ చేయాలి. ఇక్కడ 6, ఇక్కడ ఎంత ఉంది? 4. 6లో 4 సబ్ట్రాక్ట్ అవుతుందా లేదా? 6లో 4 సబ్ట్రాక్ట్ అవుతుంది. 6లో 4 సబ్ట్రాక్ట్ అయితే ఎంత? సో 2. 6లో 4 సబ్ట్రాక్ట్ అయితే ఎంత అంటే 2. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 8 ఉంది. సో 8లో 9 సబ్ట్రాక్ట్ అవుతుందా? సో 8లో 9 సబ్ట్రాక్ట్ అవ్వదు. సబ్ట్రాక్ట్ కాకపోతే ఏం చేస్తాం మనం? బారోయింగ్ తెచ్చుకుంటాం. ఆ బారోయింగ్ మెథడ్‌ని ఇక్కడ నేను తీసేస్తున్నా. ఈ బారోయింగ్ ప్లేస్‌లో మనం కంపారిజన్ చేసుకుందాం. సో ఈ సింగిల్ డిజిట్‌ని కంపేర్ చేస్తే సో నాకిది సబ్ట్రాక్ట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే 2 డిజిట్‌ని కలిపి కంపేర్ చేయాలి. ఇప్పుడు 98 అవుతుంది. ఇక్కడ 89 అవుతుంది. సో మరి 98లో 89 సబ్ట్రాక్ట్ అవుతుందా అవ్వదా? 98లో 89 సబ్ట్రాక్ట్ అవుతుంది. 98లోంచి 89 సబ్ట్రాక్ట్ అయిపోతే ఆన్సర్ ఎంత ఉంటదంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 98లోంచి 89 సో 9 వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ? సో 9 వస్తుంది. అంతే కదా! సో 98లోంచి 89 సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ 9 వస్తుంది. మరి ఇప్పుడు చూడండి జనరల్‌గా ఇంకొకటి ఏందంటే ఒకవేళ ఇది లాస్ట్‌లో అయిపోయింది కాబట్టి ఓన్లీ సింగిల్ డిజిట్ పెట్టాలి. ఒకవేళ ఇదే మనకి మధ్యలో ఉందనుకో, సో 2 డిజిట్‌లో నుంచి 2 డిజిట్ కంపేర్ చేసినప్పుడు 2 డిజిట్ రావాలి. మరి ఇక్కడ 2 డిజిట్ రాలేదు. సో అంటే ఇక్కడ మనం జనరల్‌గా ఏందంటే ఇక్కడ 0 పెట్టుకోవాలండి. 0. సో ఓకే. 0 పెట్టుకోవాల్సి ఉంటుంది. 09 అనేది పెట్టుకోవాలి. సో అంటే 2 డిజిట్‌లో నుంచి 2 డిజిట్ కంపేర్ చేసినప్పుడు 2 డిజిట్ రావాలి. 09. సో వాట్ ఈస్ ఆన్సర్? దీని ఆన్సర్ ఎంతంటే సో 921 ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో 921 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీని ఉద్దేశ్యం ఇక్కడ 0 ఎందుకు పెట్టిండంటే ఇది లాస్ట్‌లో ఉంది. సో లాస్ట్‌లో ఉన్నప్పుడు 0 పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏం కాదు. కానీ ఒకవేళ ఇదే మనకి మధ్యలో వచ్చిందనుకో, అప్పుడు ఇక్కడ 98లోంచి 89 సబ్ట్రాక్ట్ చేస్తే 9 అని పెడతాం. అక్కడ 0 పెట్టకపోతే క్వెషన్ రాంగ్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 2 డిజిట్‌లోంచి 2 డిజిట్ కంపేర్ చేసినప్పుడు 2 డిజిట్ రావాలి. 2 డిజిట్ రానప్పుడు సింగిల్ డిజిట్ వస్తే దాని బిఫోర్ 0 పెట్టుకొని దాన్ని 2 డిజిట్‌గా మార్చి రాయాలి. ఓకే. అండర్‌స్టూడ్? సో ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం మనం. యాహ్! సీ 6256లోంచి 9864 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. సో మనకిప్పుడు ఇలా ఉంది కదా! ఇలా ఉన్నప్పుడు మనం కంపేర్ చేయాలంటే జనరల్‌గా సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేస్తావు? సో పెద్ద నంబర్‌లోంచి చిన్న నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తావు. దీనిలో బిగ్ నంబర్ ఏంటి? నెగెటివ్ నంబరా? పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబర్. సో ఫస్ట్ మనం నెగెటివ్ నంబర్‌ని ముందు రాసుకుందాం. సో 9864 సో ఇక్కడ ప్లస్ ఎంతుంటది? 6256 ఉంటుంది. ఓకే. సో మనం ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. కంపారిజన్ ఎలా ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది? సబ్ట్రాక్షన్ త్రూ కంపారిజన్. ఇక్కడ 4 ఉంది. సో 4లో 6 సబ్ట్రాక్ట్ అవుతుందా? 4లో 6 సబ్ట్రాక్ట్ అవ్వదు. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా సో 2 డిజిట్‌ని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు 64 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 56. ఇక్కడ 2 డిజిట్ తీసుకుంటే అక్కడ కూడా 2 డిజిట్ తీసుకోవాలి. మరి 64లో 56 సబ్ట్రాక్ట్ అయితే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 8 కదా! ఎంత ఉంటది? 8 ఉంటుంది. ఎందుకంటే 56 ఆఫ్టర్ 64 అంటే 4 + 4 8. సో మరి ఇప్పుడు 8 వచ్చింది. ఓకే. 8 వచ్చింది. మరి ఇప్పుడు 8 రాస్తే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే 2 డిజిట్‌లో నుంచి 2 డిజిట్ కంపేర్ చేసినప్పుడు 2 డిజిట్ రావాలి. మరి ఈ సింగిల్ డిజిట్ నెంబర్‌ని 2 డిజిట్‌కి మార్చాలంటే ఏం చేయాలి? సో 0 పెట్టుకోవాలి. చూడండి ఒకసారి అంటే 2 డిజిట్‌లోంచి 2 డిజిట్ కంపేర్ చేస్తే 2 డిజిట్ వచ్చింది. 08 ఓకే. సో నెక్స్ట్ సో మన ఇప్పుడు 8 ఉంది. సో 8లో 2 సబ్ట్రాక్ట్ అయితే ఎంత? 8లో 2 సబ్ట్రాక్ట్ అయితే 6 వస్తుంది. నెక్స్ట్ 9లో 6 సబ్ట్రాక్ట్ అయితే ఎంత? 9లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 3 వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు వెయిటేజ్ ఏంటి? ఓవరాల్ ఆన్సర్ నెగెటివా? పాజిటివా? ఓవరాల్ ఆన్సర్ సో నెగెటివ్ అవుతుంది. ఎందుకంటే సో మనకి ఇప్పుడు పెద్ద నెంబర్ ముందున్న సైన్ ఏందంటే నెగెటివ్. కాబట్టి మనకు ఓవరాల్ ఆన్సర్ కూడా నెగెటివ్ వస్తుంది. సో ఈ విధంగా చేయాలి. ఓకే. మరి ఇక్కడ రాసిన మల్టిప్లికేషన్స్‌లో
ఏమన్నా స్పెషాలిటీస్ ఉన్నా, ఏమన్నా దీంట్లో స్పెషాలిటీస్ కానీ, ఏమైనా స్పెషల్ కేసెస్ కానీ మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారా వీటిలో? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇవి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కదా. ప్లీజ్ ట్రై ఇట్ వన్స్. సో ఎనీ స్పెషాలిటీస్ దేర్ దీస్ ప్రాబ్లమ్స్? యా. సో ఓకే, I will tell you one thing. So first thing, 27 into 23, right? 23. Check చేస్తే left most digit must be same. Left most digit same or not? Left most digit same. Yes. అంటే ఎడమ వైపు ఉన్న అంకె సేమ్ ఉంది. ఎస్. సో ఇక్కడ అన్ని చెక్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ సేమ్ 2 2 ఉంది కదా. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ 9 9 ఉంది, 1 1 2 2 9 9. అంటే సో లెఫ్ట్ మోస్ట్ డిజిట్ ఈజ్ సేమ్. అంటే ఎడమ వైపు ఉన్న అంకె ప్రతి నెంబర్లో సేమ్ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? సెకండ్ పాయింట్ మీన్స్, యా, సి రైట్ సైడ్ ఉన్న పార్ట్ చెక్ చేద్దాం. ఇది 7 + 3. సో వాట్ ఈస్ ద 7 + 3? ఇట్ ఈస్ 10, రైట్? 10. సో ఇక్కడ 2 + 8 10, 99 + 1 100. సో 3 + 997 1000, 992 + 8 1000. ఎస్, ఇయర్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఒక నోట్ ఫాలో అవుతుంది. ఆ నోట్ ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంది. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్ ఈస్ పవర్ ఆఫ్ టెన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 10 100 1000 10,000. వీటిని మనం పవర్ ఆఫ్ టెన్స్ అంటాం అనమాట, పవర్ ఆఫ్ టెన్స్. సో అలా ఉంది. అంటే ఇక్కడ మనకి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక నోట్ ఫాలో అవుతుంది. సో ఏంటి ఆ నోట్? సో లెఫ్ట్ మోస్ట్ డిజిట్ మస్ట్ బి సేమ్. అంటే ఎడమ వైపు ఉన్న అంకె సమానంగా ఉండాలి. సో మిగతా అంకెలను కలిపితే అవి 10 యొక్క ఘాత రూపంలో ఉండాలి. అంటే 10 పవర్స్ 10స్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక ట్రిక్ ఫాలో అవుతుంది. ఏంటి ఆ ట్రిక్ అంటే సీవన్స్. ఓకే, ఇక్కడ మనం సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో దేన్ని మల్టిప్లై చేయాలి? సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 7 3 ఎంత అంటే 21. డైరెక్ట్ ట్రై. 7 3 21. ఇప్పుడు ఇక్కడ సేమ్ నెంబర్ 2 ఉంది కదా. సో 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత? 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 3. దాంతో మనం 2 3 ఎంత అంటే 6. 621 ఈజ్ ఆన్సర్. దేనికి ఇది వర్కౌట్ అవుతుందంటే గుర్తుంచుకోండి, ద లెఫ్ట్ మోస్ట్ డిజిట్ మస్ట్ బి సేమ్ అండ్ ద సమ్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్ ఈస్ పవర్ ఆఫ్ టెన్స్. సో ఆ నోట్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏం చూద్దాం ఒకసారి. సో నోట్ ఇక్కడ ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ అ నోట్? సో నోట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. సో ఈ నోట్ ఫాలో అయినప్పుడు మాత్రమే ఇక్కడ మనం రాయాలి. సో మిగతా కేసెస్లో దీన్ని రాయకూడదు. ఓకే, ఏంటి ఆ నోట్? ద లెఫ్ట్ మోస్ట్ digit must be same and sum of remaining numbers is power of tens. అంటే ఎంత పవర్ ఆఫ్ టెన్స్ అంటే 10 100 1000. సో దీస్ ఆర్ ఆల్ పవర్ ఆఫ్ టెన్స్. ఇలా ఉంటే సో మనకి షార్ట్ కట్ అర్థం అవుతుంది. నోట్, ద లెఫ్ట్ మోస్ట్ డిజిట్ మస్ట్ బి సేమ్ అండ్ సమ్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్ ఈజ్ పవర్ ఆఫ్ టెన్స్. ఇలా ఉన్నప్పుడు చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. అన్ని ప్రాబ్లమ్స్ 1 by 1. ఓకే, 27 into 23, right? Left most digit same or not? Left most digit same. So 2 same. So sum of remaining number 7 + 3 10. Okay, ఇప్పుడు మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు కదా. 7 3 21. 7 3 21. నెక్స్ట్ 2 తర్వాత వచ్చి నెక్స్ట్ నెంబర్ అంతా 6. 2 3 6 621, రైట్? ఓకే, 621. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? 92 into 98. చూసుకుంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ ఎలా ఉంది? సేమ్ ఉంది కదా. సో సమ్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్ ఎంత? 2 + 8 10. సో దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏం చేయాలి మనం? సో ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? 2 8 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 8 ఎంత? 16. 2 8 16. నెక్స్ట్ 9 ఉంది. 9 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. 9 10 ఎంత అంటే 90. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ మన రైట్ డిజిట్ ఉంది కదా, వాటిని మల్టిప్లై చేయాలి. 2 8 16. సో 9 10 9 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 10. 9 10 90. ఓకే,